మొట్టమొదట డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే నాకెవరు లేరు, లేదా నా బాధే చాలా ఎక్కువైన బాధ, నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నాకు ఒక నమ్మకం లేదు అనుకున్న వాళ్ళు డిప్రెస్ అవుతారు. వాక్యం సెలవిస్తుంది, నీకు ఏది సంభవించినా కూడా అది కొత్తదేం కాదు, ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు అనుభవించిందే జయించిందే అని వాక్యం సెలవిస్తుంది. దేవునిలో ఉన్నవారు ఎప్పుడు ఏం తెలుసుకోవాలంటే, నీకు ప్రతి విషయంలో నమ్మకము దేవుడే. మనుషుల నుంచి చాలాసార్లు నమ్మకం ఆశిస్తాము, వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో అని. ఎవరు ఏ సహాయము చేయకపోయేసరికిగా నేను నా జీవితం ఇంతే, ఇక నా జీవితం బాగుపడదు అని ఒక నమ్మకం లేని జీవితంలోకి వెళ్ళిపోయినప్పుడే ఆ ఒక డిప్రెషన్ అనేది కమ్ముకుంటుంది. కానీ నేను ఒక మాట చెప్తాను, ఏంటంటే నిన్ను అర్థం చేసుకునేది, నీ స్థితి నుంచి బయటికి నేను తీసుకొచ్చేది, నీ స్థితిని బాగుపరిచేది, ఇవి అన్నీ దేవుడే చేయగలుగుతాడు. కాబట్టి దేవుని యందు నీకు నమ్మకం ఉంటే డిప్రెషన్ అనేది నీలో ఎప్పటికీ కూడా రాదు. అందుకే యోబు అన్ని పోగొట్టుకున్నా సరే దేవుని యందు నిలబడగలిగాడు. అపోస్తులు కూడా ప్రాణం మీదకి వచ్చినా సరే వాళ్ళు దేవుని కొరకు నిలబడగలిగారు. అందుకే దేవుని విడిచిపెట్టకుండా దేవుని యందు నమ్మకం ఉంచి ఉంటే ప్రతిదీ జయించగలుగుతాము. ఇప్పటికీ అందులో మునిగిపోయి ఉన్నా సరే నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను ఒక జీవితం ఇచ్చి తిరిగి నిలబెట్టే శక్తి దేవుడికి ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆ శక్తిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ దేవుని యందు నిలబడాలని నేను కోరుకుంటున్నాను.